మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, కృపగల రాజా, నీ శక్తివంతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. దేనికి పనికిరాని వారము, గాలిలో ఎగిరిపోయేటువంటి అయ్యా తండ్రి, ఒక తేలికమైన వస్తువులు వంటి మా జీవితాలు ఎప్పుడు ఆవిరైపోతాయో, ఎప్పుడు బ్రతుకుంటామో గ్యారంటీ లేని మా జీవితాలు. కానీ మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ రోజుకి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ దాసుని పరిశుద్ధపరచండి అయ్యా. నీ మాటగా నీ ప్రజలకు అందించండి అయ్యా. అయా, నీ వాక్యములో ఉన్న లోతులను పరిశీలించి మా జీవితాలను సరిచేసుకున్నట్లుగా మీ కృప చూపించి భద్రపరచు అయా. మీరు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పాలి ప్రైజ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. లోకం చూసే కోణం, క్రైస్తవుడు చూసే కోణంలో తేడాలు ఉండాలి. అంటే ఒకదాన్ని లోకస్తులు చూశారనుకోండి, వారి ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. అందరూ సైలెంట్గా వినాలి. క్రైస్తవుడు చూశాడనుకోండి, క్రైస్తవుని ఆలోచన విధానం ఒకలా ఉండాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే అందరూ జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు ఉప్పు ఉంది. ఉప్పుని గనక లోకస్తుడు చూశాడనుకోండి, ఏమనుకుంటాడు? ఉప్పును గనక లోకస్తుడు చూస్తే ఏమనుకుంటాడు? దిష్టుకు వాడటము, కూరకు వాడటము చేస్తాడు. అదే క్రైస్తవుడు చూసాడనుకో, అతడు ఏమనుకోవాలంటే, దేవుడు ఏం చెప్పాడు? లోకమునకు ఉప్పై ఉండమన్నాడు. నేను ఒక ఉప్పులా బ్రతకాలి. అంటే ప్రతి కోణములో ఏదో ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటూ ఉండాలి. లోకస్తులు ఆలోచించినట్లే క్రైస్తవులు ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ఆత్మీయంగా ఎదగలేదు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, క్రిస్మస్ అంటేనే మన ఆలోచన విధానం మారాలి. క్రిస్మస్ అంటేనే మనం నడిచే విధానం మారాలి. మనం నడిచే విధానం మారడం అంటే, నిన్న మీతో చెప్పాను, స్టార్ని చూసిన వెంటనే మనకు ఒక 5 విషయాలు గుర్తు రావాలి అని. ఆ 5 విషయాలు ఎందుకు చెప్పానంటే, స్టార్ అన్న వెంటనే ఇంతకు ముందు వేరువేరేవి గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు స్టార్ అనగానే మొదటి కోణం దేవుని మీద ఆధారపడాలి, ఇంకొక కోణం విశ్వాసంతో నడవాలి, ఇంకొక కోణం దేవునిలో నిలబడాలి, ఇంకొక కోణం నలుగురికి దారి చూపించాలి, ఇంకొక కోణం ఆరాధించాలి. ఈ విషయాలన్నీ మనకు స్టార్ను చూసిన వెంటనే గుర్తు రావాలి. అలాగనే క్రిస్మస్ అంటే మనకేం గుర్తు రావాలో కొన్ని మాటలు మీతో చెప్తాను. ఈరోజు మీతో చెప్పబోయేది క్రొత్త వర్తమానం ఏం కాదు, కానీ అందరికీ తెలిసిన వర్తమానమే, కానీ కొంచెం జాగ్రత్తగా ఆలకించాను. నా మాటలు అర్థమవుతున్నాయి అన్న వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. జాగ్రత్తగా. క్రిస్టమస్ అనేటువంటి ఇంగ్లీష్ పదంలో మొత్తము 9 అక్షరాలు ఉన్నాయి. మాకు ఇంగ్లీష్ రాదు అనుకోవద్దు. ఈ ఒక్కరోజు ఇంగ్లీష్లో చెప్పిన మళ్ళీ తెలుగులో చెప్తాను. ఎందుకంటే క్రిస్టమస్ అంటే కొన్ని గుర్తు రావాలి. ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా అందరికి అర్థమయ్యేటట్లు చిన్న వర్తమానం. క్రిస్మస్ అంటే మనకు ఏవేవో గుర్తొస్తాయి. గుర్తు రావాల్సింది ఇది అని ఒక 9 విషయాలు త్వరగా మీతో చెప్తాను. క్రిస్టమస్ అనేటువంటి ఇంగ్లీష్ పదం. ఇప్పుడు ఎవరు కనిపించిన హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 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 క్రిస్మస్. ఏ పండగ? క్రిస్మస్ పండగ అంటారు. క్రిస్మస్ పండగనే ఏం గుర్తొస్తుంది? యేసే పుట్టాడని గుర్తొస్తుంది. క్రిస్మస్ పండగ అంటే ఏం గుర్తొస్తుంది? హడావిడి, మందిరంలో డెకరేషన్లు, ఇవి గుర్తొస్తాయి మనకి. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే మనకు ఒక హడావిడి. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా మనం చేసుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ అంటేనే మనకు సంతోషం, సంబరం. కానీ
నిజంగా క్రిస్మస్ అంటే గుర్తు రావాల్సింది, నిన్న మీతో చెప్పాను, సంబరాలు సంతోషాలు తరువాత ముందు దేవుడు ఎందుకు వచ్చాడో తెలియాలి. ఆ క్రిస్మస్ వెనుక ఉన్న పరమార్థం అర్థం కావాలి. మీకు అందరికి అర్థమయ్యేటట్లుగా క్రిస్మస్ అనేటువంటి ఇంగ్లీష్ పదంలో మొత్తం 9 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం వచ్చేటట్లుగా చెప్తాను. క్రిస్మస్ అంటే మొదటిగా సి అనే అక్షరం వస్తుంది. సి అంటే ఇంగ్లీష్లో కాల్. మీకు తెలుగులో చెప్పాలంటే క్రిస్మస్ అంటే మొదట మనకేం గుర్తు రావాలంటే దేవుడు మనలను పిలిచాడు అని గుర్తు రావాలి. మీకు తెలుగు బైబిల్లో చదివితే అర్థమవుతుంది. మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. దశలోనికీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని నీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. అమ్మా, ఈ మాటలో అక్కడ రాయబడి ఉన్నది ఏంటో తెలుసా? మొదటిగా క్రిస్మస్ అంటే మనకేం గుర్తు రావాలంటే దేవుడు నన్ను పిలవడానికి వచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే దేవాతి దేవుడే, దీనుడే పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు కదా. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నిన్ను నన్ను పిలవడానికి వచ్చాడు ఆయన. ఎక్కడికి పిలవడానికి వచ్చాడు? తానున్న ప్రదేశానికి మనల్ని తీసుకువెళ్ళడానికి, మనల్ని పిలవడానికి వచ్చాడు ఆయన. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది, మనం చదువుకున్నటువంటి మాటలో, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి అని ఉంటది. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? తన రాజ్యాన్ని ఇవ్వాలని, తన మహిమను మనకి ఇవ్వాలని, ఆయన రాజ్యంలో ఉండాలని మనల్ని పిలవడానికి వచ్చాడంట. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మీ ఇంట్లో ఫంక్షన్ ఉందనుకుందాం. మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఏం చేస్తారు? ఇంట్లోనే కూర్చొని అందరు రావాలంటే రారు కదా. ఇప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి ఫంక్షన్కి ఒకరు రావాలంటే ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలుస్తారు, నువ్వు రావాలి నా దగ్గరికి, మేము పిలుస్తున్నా నువ్వు రావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ రోజుల్లో ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరికైనా పెళ్లి కబుర్లు ఫోన్లో చెప్తే రావట్లే జనాలు. ఏం ఫోన్లో చెప్పేది ఏముంది, దగ్గరకు వచ్చి చెప్పాలి కదా అంటారు. ఎందుకంటే ఫోన్లో చెప్పేది వేరు, దగ్గర వచ్చి చెప్పేది వేరు. అలాగనే ఇప్పుడు దేవుడు తన దగ్గరికి మనల్ని తీసుకెళ్లాలని ఎక్కడో ఉండి రండి నా దగ్గరికి అనలేదా? ఆయన మనల్ని పిలిచాడు, దగ్గరకు వచ్చి పిలిచాడు. ఎక్కడికి రమ్మని పిలిచాడు? తన రాజ్యమునకు రమ్మని, తన మహిమనిస్తానని దేవుడు మనల్ని పిలిచాడు. తన మహిమను మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. చాలా డిస్టర్బెన్స్. వెనక హల్లెలూయా. మొదటిగా ఎందుకు ఈ పదాలన్నీ చెబుతున్నానంటే, ఆయన వచ్చాడు 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 అనడానికంటే ఎందుకు వచ్చాడు? ఒక కారణం, నన్ను పిలవడానికి వచ్చాడు. నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? తన మహిమను నాకు ఇద్దామనుకుంటున్నాడు. తన మహిమను ఇద్దామని ఆయన మహిమను విడిచి వచ్చాడండి. ఆయనకి ఎంత మహిమ, ఎంత గొప్ప ప్రభావం ఆయనకి. తన మహిమను విడిచి ఆ మహిమను మనకి ఇద్దామని, తన మహిమలోకి మనల్ని తీసుకెళ్దామని, ఆయన రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు యేసయ్య పిలుపుకి మనం లోపడుతున్నామా? పేరుకి క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కానీ ఆయన పిలుపుకు మనం లోపడుతున్నాం. క్రిస్మస్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే కాల్. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఆయన రాజ్యాన్ని సిద్ధపడుతున్నాను. మొదటి క్రిస్మస్ కొరకు మనం చాలా ఎదురు చూస్తూ ఉంటాం. మొదటి క్రిస్మస్ అంటే మనం చేసుకునే క్రిస్మస్.
డిసెంబర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని సంవత్సరం అంతా ఎదురు చూస్తాం. 25వ తారీఖు ఒక్క తారీఖు కోసం ఆ నెలంతా సందడిగా ఉంటదని ఎంతో ఎదురు చూస్తాం. మొదటి క్రిస్మస్ కొరకు అంత ఎదురు చూస్తున్నవే, రెండవ క్రిస్మస్ ఒకటి రాబోతుంది. ఆ రెండవ క్రిస్మస్ మొదటి క్రిస్మస్ లాగా కబ్బరాలు సంతోషాలు ఉంటారు. అది తీర్పు దినము, అది రెండవ రాకడ. దేవుడు మొదటి రాకడలో ఆయన పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. కానీ రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. మధ్యాకాశంలోకి వచ్చాక ఆయన భూమితాడు. ఎవరైతే నీతిగా బ్రతికి రక్షణ పొంది ప్రభువులో నిలబడతారో వారు మాత్రం ఎత్తబడతారు, మిగతా వారంతా విడవబడతారు. ఈరోజు ఎంత ప్రార్థనకు వస్తున్నాం, ఇంత ప్రభువులో ఉంటున్నాం. ఆయన రాకడ వస్తే నేను ఎత్తబడతానా? ఆయన రాకడ వస్తే నేను ఆయన రాజ్యంలో ఉండగలుగుతానా? ఆయన రాజ్యంలో ఉండే అంత పరిశుద్ధత నాకుందా? నేను ఎలా ఉన్నాను? ఆయన పిలిచింది ఎందుకు? తన మహిమను ఇవ్వడానికి కదా, ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి కదా. నేను ఆయన రాజ్యానికి తగ్గట్లు ఉన్నానని ఎప్పుడన్నా ఆలోచించాను? క్రిస్మస్ అంటే మన ఆలోచన ఫస్ట్ సి అని వెంటనే దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన రాజ్యానికి నన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపు ఇంకా వినట్లేదండి. మనకు ఆయన మాట వినపడట్లేదు. ఎందుకంటే మనం అనవసరమైనవన్నీ వెతుకుతూ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం, దేవుని స్వరాన్ని గ్రహించలేకపోతున్నాం. ఈ క్రిస్మస్ అంటే కాల్, దేవుడు మనల్ని పిలవడానికి వచ్చాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్దాం అనుకున్నాడు ఆయన రాజ్యాన్ని. ఆయన రాకపోతే మనం రాలేమని చెప్పి ఆయన మనిషిగా వచ్చి మనందరినీ తన రాజ్యానికి పిలిచాడు, పిలవడానికే వచ్చాడు. క్రిస్మస్ అన్న వెంటనే నన్ను పిలవడానికి వచ్చాడు, నేను ఆయన రాజ్యానికి సిద్ధపడి ఉన్నానా అని ఒక పరీక్ష మనలో రావాలి. రెండవది, క్రిస్మస్ లో ఒకటి సి అంటే కాల్ అని, రెండు హెచ్ అంటే హీల్ అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే క్రిస్మస్ అంటే దేవుడు మొదట పిలవడానికి వచ్చాడు, కాల్ అంటే పిలవటం. రెండు హీల్, హీల్ అంటే స్వస్థపరచడం. దేవుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే స్వస్థపరచడానికే వచ్చాడు. ఎందుకంటే ఆయన గాయములలో ఏముందంట? స్వస్థత ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రోగాలు పలు విధాలుగా ఉంటాయి. ఒకటి అపవాది పెట్టే రోగాలు, రెండు కాలక్రమేణా వచ్చేటువంటి రోగాలు, మూడు వయసును బట్టి వచ్చే రోగాలు, నాలుగు చేతులారా కొని తెచ్చుకునే రోగాలు, ఐదు బలహీనతలు బట్టి వచ్చే రోగాలు. ఏ రోగమైనా దేవుడు కనుక స్వస్థపరచాలనుకుంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. కొన్ని దేవుడు వాటిని అలాగనే ఉండదిస్తాడు. ఉదాహరణకి పౌలు గారికి ఒక చిన్న రోగం ఉంది. ఆయన పదే పదే దేవుడిని అడిగాడంట, అయ్యా నాకు ఈ రోగం తీసేయి 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 అంటే దేవుడు అన్నాడట, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే కొన్ని రోగాలని దేవుడు మనకు అలా ఉంచేస్తాడు. ఎందుకంటే ఆ రోగమే లేకపోతే, ఆ ముళ్ళే లేకపోతే మనం దారిలోకి రాదు. అర్థమవుతుంది అన్నమాట. ఆ ముళ్ళే కనుక లేదనుకోండి, మనం ఏం చేస్తుంటాం అంటే గర్వంగా ఉంటుంటాం. ఆ ముళ్ళు ఉండబట్టి ఎక్కడిక్కడ ఏం చేస్తా, ఆ ముళ్ళు మనల్ని గుచ్చుతా 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 ఉంటాం. అప్పుడు ఏం చేస్తామంటే మనం ముందుకెళ్ళాలంటే లేకపోతే పాపంలోకి వెళ్ళాలంటే భయపడతా ఉంటాం. కొన్ని రోగాలను దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించని రోగాలు ఏవైనా, అవి కాలక్రమేణా అయినా, సాతాను పెట్టినవైనా, బలహీనమైనవన్నా, మొత్తం ఏ రకంగా రోగం వచ్చినా దేవుడు స్వస్థపరుస్తాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఉంటది 53లో. ఆయన గాయములలో స్వస్థత ఉంది. అమ్మ నా మాటలు జాగ్రత్తగా గమనించండి.
ఎందుకు వచ్చాడయ్యా యేసుక్రీస్తు ప్రభువారు? క్రిస్మస్ అంటే ఏం గుర్తు రావాలంటే, ఒకటి, నన్ను పిలవడానికి వచ్చాడు. రెండు, నన్ను స్వస్థపరచడానికి వచ్చాడు. దేవుడు స్వస్థపరిచేది శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా స్వస్థపరుస్తాడు. ఆత్మకు కూడా స్వస్థత ఉంటుందా? ఆత్మకి రోగాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఆత్మ కుష్టు తెలుసా మీకు? కుష్టు రోగం అంటే ఏంటి? ఆ కుష్టు రోగం ఒక మనిషికి వచ్చిందంటే మాత్రం అక్కడ స్పర్శ ఉండదు. అంటే గిచ్చినా గిల్లినా కత్తి పెట్టి కోసినా వాళ్ళకి అర్థం కాదు. కుష్ఠరోగం అంటే శరీరం ముద్దుబారిపోయి ఇక స్పర్శ ఉండదు. కొంతమందికి ఆత్మ కుష్ఠ వస్తుంది. ఆత్మ కుష్ఠ అంటే వాళ్ళకి వాక్యం ఎక్కదు, ప్రార్థన ఎక్కదు, జీవితాలు నాశనం అయిపోతున్నా, ఏమైపోతున్నా కూడా వాళ్ళకి అసలు స్పర్శే ఉండదు. కొంతమంది బాగా తాగుబోతులు ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటది అంటే, ఒకవైపు భార్య ఏడుస్తూనే ఉంటది, ఒకవైపు తల్లి ఏడుస్తూనే ఉంటది, ఒకవైపు అందరు బాధపడుతుంది, కానీ వాడికి అసలు నేను ఎవరిని బాధ పెడుతున్నానన్న ఫీలింగ్ కూడా రాదు. ఎందుకంటే వాడి ఆత్మకి కుష్టి వచ్చింది. అంటే వాడికి అర్థం కావట్లేదు. అక్కడ వారికి స్పష్టంగా నా వల్ల మా అమ్మ బాధపడుతుంది, నా భార్య బాధపడుతుంది అని అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడి ఆత్మకి స్పర్శ లేదు. అలా మన ఆత్మకు వచ్చే జబ్బులు ఉన్నాయి కొన్ని. ఆత్మ గుడ్డితనం ఉంటుంది, ఆత్మీయ గుడ్డితనం. వాళ్ళకేంటంటే అందరు ఆత్మీయంగా చూస్తుంటే వీళ్ళు శారీరకంగా చూస్తూ ఉంటారు. అర్థమవుతుందమ్మా? వీళ్ళకేంటి ఆత్మీయ గుడ్డితనం. ఇప్పుడు కళ్ళు లేకపోతే ఏమవుతుంది? కనబడదు. ఆత్మీయ కళ్ళు లేకపోతే దేవుని సంబంధమైనవి కనపడవు వాళ్ళకి. దేవుని సంబంధమైన అర్థం కాదు. వాళ్ళ చూపు శారీరకంగా ఉంటుంది. కొంతమందికి ఆత్మీయ గుడ్డితనం, కొంతమందికి ఆత్మీయ చెవిడితనం. అంటే వాళ్ళకి దేవుడు మాటలు ఎక్కవు. కూర్చోబెట్టి పనికిరాని ముచ్చటి నువ్వు గంట చెప్పినా వింటాడు. వాక్యము ఒక అరగంట, ఒక 20 నిమిషాలు అంటే వామ్మో 20 నిమిషాల ఇంకా అరవలేదా అన్నట్లు ఉంటారు. కారణం వాళ్ళ ఆత్మకి చెవిడితనం, ఆత్మకి గుడితనం, ఆత్మకి కుష్ఠరోగం. ఈ రోగాల నుండి స్వస్థపరిచేది యేసయ్య మాత్రమే. ఆయన తాత్కాలికమైన శరీరాన్ని బాగు చేయడానికి మాత్రమే కాదు, ఆత్మను బాగు చేయడానికి వచ్చాడు. ఏమవుతుందమ్మా? ఆత్మను బాగు చేయడానికి వచ్చాడు. మన ఆత్మ బాగుపడాలి. ఎందుకంటే అమ్మ మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ శరీరం బ్రతికేది 70 ఏళ్ళు, మహా అయితే దీర్ఘాయుస్తే ఒక 70 నుంచి 80 ఏళ్ళు. ఈ 70 నుంచి 80 ఏళ్ళు బ్రతికే శరీరం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామా? ఈ శరీరానికి రోగం వస్తే పోతే పోతాలే అని ఊరుకుంటామా? పేరు కట్ట అంటాం కానీ చూపించుకోవాలని మనసు ముందుకెళ్తా ఉంటుందా లేదా? హాస్పిటల్కి వెళ్తాం, గుంటూరు కాకపోతే గుడివాడ వెళ్తాం, గురజాల వెళ్తాం, ఏ ఊరైనా పోతాం. ఎందుకంటే శరీరానికి ఉన్న రోగం తగ్గాలి. ఈ రోగంతో ఉంటే మమ్మల్ని చచ్చిపోతానేమో. ఇప్పుడు 70 ఏళ్ళు ఉండే నీ శరీరం పట్ల నువ్వు అంత శ్రద్ధ వహిస్తున్నప్పుడు, ఇప్పుడు నీకు షుగర్ ఉందన్నావు, ఏం చేస్తావు? వెంటనే పంచదార తినేస్తాం, ఆపేస్తాం, టీ తాగటం ఆపేస్తాం, అమ్మో నాకు షుగర్ ఉందంట. ఇప్పుడు బీపీ ఎక్కువ ఉందనుకో ఏం చేస్తాం? అమ్మో నేను ఉప్పు తిన్నా, బీపీ ఎక్కువ ఉందంటాం. అంటే నీకు షుగర్ వస్తే నీలో షుగర్ ఎక్కువైపోద్ది, బీపీ ఎక్కువైపోద్ది, శరీరం ఎక్కడ నాశనం అయిద్దేమోనని ఇన్ని మానేస్తున్నావే. నీ ఆత్మకి, శరీరానికి 70 ఏళ్ళు, ఆత్మ మరణమే లేదు. ఈ ఆత్మకి ఇంకెన్ని జాగ్రత్తలు వహించాలి? శరీరానికే ఇన్ని జాగ్రత్తలు, 70 ఏళ్ళు ఉండేదానికి అన్ని జాగ్రత్తలు ఉన్నప్పుడు యుగ యుగాలు ఉండేదాని కోసం నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నీ ఆత్మను బాగు చేయడానికి ఆయన వచ్చాడు. నీ ఆత్మకున్న రోగాలను తొలగించి యుగ యుగాలు ఉండేటువంటి ఆత్మను బాగు చేయడమే ఆయన యొక్క లక్ష్యం. కొంతమంది శరీరంలో రోగం తగ్గలేదని చర్చించడం, కొంతమంది శరీరానికి ఏదో జరగలేదని. నువ్వు శరీరానికి ఏదో జరిగిందని దేవుని దగ్గరికి రావద్దు. ఎందుకంటే శరీరం ఉండేది 60-70 ఏళ్ళు నిండుకు బతికితే. ఈ 60-70 ఏళ్ళు ఉండేటువంటి దానికే నువ్వు అంత శ్రద్ధ వహిస్తున్నావంటే యుగ యుగాలు ఉండే ఆత్మకి ఎంత శ్రద్ధ వహించాలి? ఈరోజు ఈ ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళు లేరండి. అందరూ కూడా శరీరం 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 శరీరం, నా శరీరం బాగుండాలి, నేను బాగుండాలి. ఎంత అందం ఉన్నా, ఎంత ఉన్నా ఒక రోజు అందం అంతా అడిగిపోక తప్పదు కదా. జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎందుకు వచ్చాడయ్యా? క్రిస్టమస్ అంటే ఏం గుర్తు రావాలంటే, నా ఆత్మను బాగు చేయడానికి వచ్చాడు. నేను ఆత్మీయంగా ఎలా ఉన్నాను, నేను ఆత్మీయంగా ఎలా ఉన్నాను, స్వస్థపరచడానికి వచ్చాడు. నేను ప్రభువులో ఉన్నా, నా ఆత్మకి స్వస్థత ఉందా, నాకెందుకు వాక్యం వినబుద్ధి కావట్లేదు, నాకెందుకు ఇంత ముందర ప్రార్థనలో ఉండబుద్ధి కావట్లేదు అంటే నా ఆత్మకి ఎక్కడో జబ్బు వచ్చింది. ఆరాధన అంటే విసుగొస్తున్నా,
ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదా, వాక్యం వినబుద్ధి కావట్లేదా, చర్చికి వెళ్ళబుద్ధి కావట్లేదా, వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే నా ఆత్మ ఎక్కడో రోగాన్ని పడ్డది. ఆత్మకి ఏదో రోగం వచ్చింది. ఇప్పుడు సరే అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు శరీరానికి జ్వరం వచ్చింది అనుకోండి, ఏమన్నా తినబుద్ధి అయితే? ఎందుకు తినబుద్ధి కాదు? రోగం వస్తే ఎక్కదు ఫస్ట్. ఇప్పుడు మన వాక్యం ఎక్కట్లేదంటే మరి ఆత్మకి ఏమొచ్చింది? ఇప్పుడు ఆత్మకు రోగం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి రావాలా? యేసు దగ్గరికి. అయ్యా నాకెందుకో ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లా, నాకెందుకో వాక్యం వినబుద్ధి కావట్లా, నాకెందుకో మోకరిస్తేనే నిద్ర వస్తుంది, నాకెందుకో ఆవలింతలు వచ్చేస్తున్నాయి, అయ్యా నా ఆత్మ బాగాలేదు, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు ఆయన అడిగితే అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన వచ్చింది నీ ఆత్మను బాగు చేయడానికి. మూడవది మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. 3 ఇంగ్లీష్ లో చెప్పాలంటే రెడీమ్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ పదం. రెడీమ్ అంటే అర్థము విడిపించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు. విమోచన అంటే విడుదల పొంది స్వతంత్రంగా బ్రతకడం. అమ్మా, విడుదల పొందడం వేరు, విమోచింపబడటం వేరు. విడుదల అంటే ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక ఆయన జైల్లో నుండి బయట పెట్టారనుకో విడుదల వచ్చింది. విమోచన అంటే అలా కాదు, ఏదో ఒకటి చెల్లించి. అంటే ఇప్పుడు దొంగోడు జైలుకి వెళ్ళాడు, వాడు పెద్ద దొంగోడు, కానీ వాడు మన చుట్టం అయ్యాడు అనుకో, పోలీసుల దగ్గరికి వెళ్ళి అయ్యా వాడికి కొంచెం విడిపించండి అయ్యా అంటాం, వాడిని కొంచెం బయట పంపించండి అయ్యా అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఊరకు విడిపిస్తే, అంటే జైలు నుంచి బయటకు వస్తే విడుదల. కానీ మనం ఒక 50,000 పెట్టి వాడిని బయటికి తీసుకొచ్చామనుకో అది విమోచన. విడుదల విమోచనకు అర్థమవుతుందా? ఊరకు బయటికి తీసుకొస్తేనేమో విడుదల, ఏదో ఒకటి చెల్లించి బయటికి తీసుకొస్తేనేమో విమోచన. ఇప్పుడు మన కోసం యేసు ప్రభు మన పాపముల నుండి విడిపించాడా, విమోచించాడా? విమోచించాడు. ఎందుకంటే ఆయన ఊరికే జనాలందరి పాపాలు క్షమించాల, తన ప్రాణాన్ని పెట్టి మనందరికీ విడుదల ఇచ్చాడు. మనం ఎవరో బానిసలం కాదండి, మనం ఎవరో కూడా బంధకాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన బంధకాలు కట్లన్నిటినీ ఎప్పుడో తెచ్చేశాడు సిలువలో. సాతాను తలను చెదగదొక్కాడు, ఇప్పుడు తోక మాత్రమే ఉంది. మనం బంధకాలలో ఉండాల్సిన అవసరమే లేదు. క్రిస్టమస్ అంటే నీకు గుర్తు రావాల్సిన మూడోది ఏంటంటే నా దేవుడు నన్ను విమోచించాడు, నేను ఈ బంధకాలలో ఉండను, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నేను ఉండకూడదు. ఎందుకంటే ఆయన వచ్చిందే విమోచించుటకే వచ్చింది. నేను టీవీ బంధకులు ఎందుకు ఉండాలి? నేను చూడకూడని చూసే వాటి బంధకులు ఎందుకు ఉండాలి? నేను ఎందుకు ఈ మాట్లాడకూడని మాట్లాడే బంధకాల్లో నేను ఎందుకు ఉండాలి? నేను ఏ బంధకంలో ఉండను, ఎందుకంటే నా దేవుడు నన్ను విమోచించాడు, విడిపించాడు. నాకు గుర్తు రావాలి. క్రిస్మస్ అంటే ఎందుకు వచ్చాడు దేవుడు అంటే విమోచించడానికి వచ్చాడు. కొంతమంది అడుగుతారు అన్యులు, ఎందుకు వచ్చాడంట మీ దేవుడు అంటే, ఏమో నాకు తెలియదు అనకూడదు. ఎందుకు వచ్చాడు? మొదటిగా ఎందుకు వచ్చాడు? మనల్ని పిలవడానికి వచ్చాడు. 2 ఎందుకు వచ్చాడు? మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. 3 ఎందుకు వచ్చాడు? మనల్ని విమోచించడానికి వచ్చాడు. మనం ఈరోజు ఎలా ఉన్నాం? జాగ్రత్తగా ఆలోచించి నన్ను విమోచించడానికి వచ్చాడు. నేను ఎప్పుడు క్రిస్మస్ అంటే నేను బంధకాల్లో ఉండను, నన్ను దేవుడు విమోచించడానికి వచ్చాడు, నేను ఎందుకు ఇంకా బంధకాల్లో ఉండాలనే ఒక ఆలోచన మనకు రావాలి. తర్వాతది యోహాను సువార్త 10:10. యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీరాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని. ఎందుకు వచ్చాడమ్మా అంటే
ఐ అంటే ఇంపార్టెంట్. అంటే ఎందుకు వచ్చి ఇంపార్టెంట్ అంటే దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? 4 మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇవ్వడానికి వచ్చాడు? జీవం. ఇప్పుడు మనిషి బ్రతుకున్నాడు అంటే అతనిలో జీవం ఉంది కాబట్టి బ్రతుకుంది. కానీ ఆత్మ బ్రతకాలంటే జీవం కావాలి. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే జీవం ఉండాలి. జీవం లేకపోతే శవం. జీవం లేకపోతే ఏమవుద్ది? చచ్చిపోయిన శవం అవుతుంది. ఇప్పుడు ఆత్మ కూడా రెండవ నరకానికి వెళ్లకుండా, అంటే రెండవ మరణమైన నిత్య నరకానికి వెళ్లకుండా ఆత్మకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు రావడానికి కారణమైంది మనలో జీవాన్ని ఇద్దామని వచ్చాడు. అందుకే ఆయనే మార్గము, సత్యము, జీవం. ఆయనే జీవం. మన ఊపిరి ఆయన మనకి ఇస్తాడు, మన ఆత్మకి ఇస్తాడు జీవం. ఆయన ఎందుకు వచ్చాడంటే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. వీటన్నిటిని వివరించడానికి సమయం లేదు, త్వరగా చెప్తాను. తర్వాత ఎస్ అంటుంది. క్రిస్టమస్ లో అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఎస్. ఎస్ అంటే సేక్. లూకాసు వార్త 19:10 ప్రకారం దేవుడు ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనం నశించిపోయాం అంటే నాశనం అయిపోయాం. మనల్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ. ఈరోజు దేవుని కోసం ప్రజలు వెతుకుతుంటే దేవుడు ప్రజల్ని వెతుక్కుంటాడు. ఆ ఆకాశాన్ని దాటి మొత్తం ఆ సృష్టి అంతటిని, అంటే ఆ పరలోక సృష్టి అంతటిని విడిచిపెట్టి ఆయన మనిషిలో వచ్చేదండి. ఎంత గొప్ప విషయమో కదా. ఆయన నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇంకా అలా చూస్తే టీ అంటే టీచ్. ఎందుకు వచ్చాడంటే మార్కు 1:8 ప్రకారం మనకు బోధించడానికి వచ్చాడు. మనకి వాస్తవంగా ఏం తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మనమనే కాదు, ఆనాటి ప్రజల జీవితాల్లో కూడా ఒక మార్పు వచ్చింది. బోధించడానికి వచ్చాడు. మనకి టీచర్ ఆయన. టీచర్ దగ్గరికి పిల్లలు ఎందుకు వెళ్తారు? తెలియనివి తెలుసుకోవడానికి. మన బోధకుడు ఆయన, మన గురువు ఆయన. ఆయన శిష్యులుగా మనం ఉండగలిగితే మనకు ఆయన అన్ని బోధించడానికి సిద్ధం. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే మినిస్ట్రీ. అంటే దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. టైం అయిపోతుందని స్పీడ్ గా చెప్తాను. అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాను. ఆయన ఉన్న తగ్గింపు మినిస్ట్రీ. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. తర్వాత ఏ అంటే అభిలాష్. ఆయన ఎందుకు వచ్చాడంటే పాపమును తీసివేయడానికి వచ్చాడు. తర్వాత ఎస్ అంటే సేవ్, పాపిని రక్షించడానికి వచ్చాడు. ఈ 9 మాటలు వివరించాలంటే ఒక గంట పైన పడుతుందని గౌరవంగా చెప్తున్నాను. ఈ 9 విషయాలు ఒకసారి త్వరగా చెప్తాను. ఎందుకు వచ్చాడు అంటే, 1 మనల్ని పిలవడానికి వచ్చాడు. 2 బాగు చేయడానికి వచ్చాడు. 3 విమోచించడానికి వచ్చాడు. 4 జీవం ఇవ్వడానికి వచ్చాడు. 5 నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. 6 బోధించడానికి వచ్చాడు. 7 పరిచర్య చేయడానికి వచ్చాడు. 8 పాపములను తీసివేయడానికి వచ్చాడు. 9 పాపులను రక్షించడానికి వచ్చాడు. ఈ 9 విషయాలు ఉన్నాయండి ఒక క్రిస్టమస్ అనే పదంలో. 4 క్రిస్మస్ అంటున్నాం, కానీ ఆ క్రిస్మస్ అంటే మనకి 9 గుర్తు. అప్పుడు యేసయ్య ఎందుకు వచ్చారో తెలియకుండా మనం పండుగ చేసుకునే ఉపయోగం. అసలు ఒకరి పుట్టినరోజు మనం ఎందుకు పండుగ చేసుకోవాలో తెలియాలి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో పుట్టాడు, మీరెందుకు పండుగ చేసుకుంటున్నారని అడుగుతున్నారు తెలియని వాళ్ళు చెప్పాలి. ఆయన పుట్టింది ఆయన కోసం కాదయ్యా, నా కోసం పుట్టాడు. నేను నా కోసం పుట్టాను, కానీ ఆయన నా కోసం పుట్టాడు. నన్ను రక్షించడానికి పుట్టాడు, నన్ను విమోచించడానికి పుట్టాడు, నన్ను బాగు చేయడానికి పుట్టాడు, నన్ను పిలవడానికి వచ్చాడు. ఆయన నా కోసం వచ్చాడు కాబట్టి నా కోసం అంత చేసిన వ్యక్తి పుట్టినరోజు నేను సంతోషంగా జరుపుకుంటున్నానయ్యా. నా కోసం దేవుడు అన్ని చేశాడని ఒక ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. దేవుడి వాక్యాన్ని మనం ఇంకిల్లో ఫలింప చేయను గాక. ఆమేన్. ఈరోజు కొంచెం లేట్ అయింది. రేపటి నుంచి ఇంకొంచెం ఒక 5 నిమిషాలు పెందలాడి ముగిస్తాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిజమే నేను ఎలా ఉన్నాను? ఏదో క్రిస్టమస్ అని అలా వెళ్ళిపోతున్నాను, కానీ ఆ క్రిస్టమస్ లో దాగి ఉన్నటువంటి సత్యాలను నేను గ్రహించలేకపోతున్నాను. ఆ క్రిస్మస్ లో దాగి ఉన్నటువంటి ఆ విషయాలు నేను తెలుసుకోలేకపోతున్నాను. నిజమే నాయన.
అందరూ ప్రార్థన చేసుకున్నాం. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నీ వెదకి రాలేనని నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ, నన్ను కోరుకున్న ప్రేమ, నన్ను కావాలనుకున్న ప్రేమ, నన్ను రక్షించడానికి వచ్చిన ప్రేమ, నన్ను బాగు చేయడానికి వచ్చిన ప్రేమ, నన్ను విమోచించడానికి వచ్చిన ప్రేమ. నన్ను విడిపిస్తావు. నువ్వు వచ్చిందే విమోచించడానికి. నన్ను ఈ బాధిస్తులో నీవు వచ్చవు, నన్ను ఈ రోగములో నీవు వచ్చవయ్యా. నువ్వు వచ్చిందే నన్ను బాగు చేయడానికి కదయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడు, కృపగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన కొన్ని మాటలు బట్టి వందనాలు అయ్యా తండ్రి. మీరు మాతో మాట్లాడుతూ అయ్యా ఎందుకు ఈ లోకంలో జన్మించవలసిందో తెలియజేశారు. వాటితో పాటుగా క్రిస్మస్ అనే పదములో నుండి మేము ధ్యానించి అయ్యా మమ్మల్ని పిలవడానికి వచ్చారని, విమోచించడానికి వచ్చారని, బాగు చేయడానికి వచ్చారని, వెదకి రక్షించడానికి వచ్చారని, అయ్యా వెదకడానికి వచ్చారు, రక్షించడానికి వచ్చారు. ప్రభువా మమ్మల్ని బాగు చేస్తారని మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఏ ఒక్కరు నామ మాత్రంగా విని వెళ్ళిపోవడం కాదు, వాక్య ప్రకారంగా బ్రతుకున్నట్లుగా, వాక్య ప్రకారంగా జీవించినట్లు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు మా చేతి పనుల్లో ప్రయాణాలు క్షేమాన్ని ఇచ్చేది మీరు భద్రపరచండి. యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. మా చిన్న ప్రార్థన జరుగుతుంది. ఒక నిమిషం లైన్ లో ఉండండి, ఒక నిమిషం.